వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి పెరుగు పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. పాటికి పొట్లకాయ పెరుగు పచ్చడి. దీనికోసం నేను ఒక పొట్లకాయలో సగం తీసుకున్నానండి. సగం తీసుకుని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని కొద్దిగా మరీ మెత్తగా ఉడకకూడదండి. 35 భాగం ఉడికేట్లాగా మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడగా సాల్ట్ వేసుకుని మనం దీన్ని ఒక 30 వంతు ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకుందామండి. ఈ పెరుగు పచ్చడి కోసం నేను ఇలా ఒక కప్పు పెరుగు తీసి పెట్టుకున్నానండి. దీన్ని కొంచెం ఇలా కలిపేసుకుని ఉంచుకుని ఇప్పుడు ఈ పెరుగులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాము. అంటే ముక్కల్లో కొంచెం వేసాం కాబట్టి ఈ పెరుగులోకి కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంట్లో కొంచెమే వేస్తున్నానండి, ముక్కల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. కొద్దిగా పసుపు, తర్వాత మనం దీనికి పోపు వేసుకుందాము. ఇలాగ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఈ పెరుగు పచ్చడిలో కావాల్సిన పోపు అండి సింపుల్: మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, ఒక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అంతే. దీనికి నేతి పోపు అయితే బాగుంటుందండి. మనం ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు ఈ పోపు మనం వేయించుకుందాము. ఈ పెరుగు తినమని పేచీ పెడుతూ ఉంటారు పిల్లలైనా. అలాంటప్పుడు ఇలా పెరుగు పచ్చళ్ళ చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి ఒక వెజిటబుల్ మనం పెట్టినట్టు ఉంటుంది, పెరుగు కూడా వాళ్ళకి తినిపించినట్టు అవుతుందండి. మంచి ఆహారం ఇది. అలాంటి పెరుగు పచ్చడి మీకు ఇవాళ నేను చేసి. పొట్లకాయ ముక్కలు ఇలా ఉడికిపోయాయండి. మరీ మెత్తగా ఉడికిపోయినా బాగుండదు. ఇలా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వారి చేసుకుని ఒక 5 నిమిషాలు చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో కలపాలి. వేడి ముక్కలు కలిపినట్టు పెరుగు విరిగిపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వారి చేసుకుని ఒక 5 నిమిషాలు పెట్టిన చల్లారనిద్దాం. చల్లారే లోపుగా పోపు కూడా రెడీ చేసి పెట్టుకుందామండి. పోపు కూడా చల్లారాలి. అందుకని నేను మూకుడు పెట్టి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నేతి పోపు అయితే బాగుంటుంది అన్నారు కదా, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ పోపు, కొద్దిగా ఇంగువ, కొంచెం ఆ మాత్రం ఇంగువ, కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుందాము. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఈ 3 వేసేసుకుందామండి. ఎందుకంటే ఈ పోపు, ఈ ముక్కలు ఇవన్నీ చల్లారాలి కాబట్టి ఈలోగా పోపు కూడా వేయించి రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి. అందుకోసం పోపు కూడా వేయించేసాను. పోపు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చల్లారిపోయిన పొట్లకాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందామండి. బాగా చల్లారిపోవాలి. ఇవి చల్లారిపోయి వీటిని కలిపేసుకుని ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పోపు కూడా దీంట్లో వేసేసుకుందాం. చూసారు ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా చేసుకోవచ్చు ఈ పెరుగు పచ్చడి. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని ఇది నంచుకుని తిన్నారంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇవన్నీ పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మన శరీరానికి ఎంతో చలవ చేసేటువంటి చక్కటి టేస్ట్తో ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.